హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాకు ఇక్కడ వర్షం బాగా పడుతుంది అనమాట. అందుకని నేనైతే మైసూర్ పాక్ చేస్తున్నాను. ఎవరైనా పకోడా చేసుకుంటారు, కానీ నేనైతే వెరైటీగా ఉంటుందని మైసూర్ పాక్ చేసుకుంటున్నాను. మీరైతే పకోడా చేసుకుని మాలాగా కాపీ చేయండి. ఇగ్నోర్ చేయండి. సో నేనైతే మైసూర్ పాక్ చేయడానికి ఈ కప్పుతో అయితే ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. रुको जरा सबर करो. ఇప్పుడైతే ఇట్లా మమ్మీలాగా కలుపుకోవాలి. కలుపుకోవద్దు, పిండి జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఇట్లా చూసుకుంటాం. చేసుకోవాలి. ఇది చెప్పిన మా అక్కనే. మమ్మీ అక్కడ వాడు చెప్తుంది ఇప్పుడు మనకి ఈ రెండు కడాయిలు చాలా ముఖ్యం. ముఖం ముఖ్యం ముఖ్యం కాదు, ముఖ్యం. నాకేం అర్థం కాదు. अच्छा ఇదిగోండి ठीक है మమ్మీ దాని ఎందుకు తీసుకున్నా చెప్పు. మమ్మీ ఏదో మాట్లాడు అక్క చెప్పు అమ్మా వాటర్ పడ్డాయి కానీ గీలో వాటర్ ఎవరు పెడతారు? ఆయిల్ పెడతారు కానీ मतलब वो अलग ही लेवल का बंदा था. పోసుకోవాలి. మళ్ళీ పోసుకోవాలి. చెప్పనా ఇంకో పోసుకోవాలి. రెండు తీసుకుని రెండు దీని ప్రాసెస్ నేను చెప్తేనే అర్థం కాదు. ఇక మా చిన్నోడు చెప్తే ఇంకేం అర్థమైతలే గానీ, మనమైతే అసలు విషయంలోకి వచ్చేద్దాము. మైసూర్ పాక్ చేస్తున్నాం గదా! అయితే మైసూర్ పాక్ మనము ఒక కప్పు పిండి తీసుకున్నాము. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మెజర్‌మెంట్స్ కరెక్ట్ చేయాలన్నమాట. ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. 2 కప్పుల షుగర్‌కి 1 కప్పు వాటర్ యాడ్ చేయండి మీరు. సో, అది తీగ పాకం వచ్చేంత వరకు చూడండి. ఆ తర్వాత మనం ఆయిల్ ఇంకో పక్కన ఆయిల్ వేడి చేస్తూ ఉండాలి. 2 కప్పులు ఆయిలు. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు షుగరు, 2 కప్పులు ఆయిలు. ఓకే. ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఒక సైడ్. ఇంకో సైడ్ షుగర్ పాకం అయితుంది. చూసారు గదా! షుగర్ పాకం, తీగ పాకం మధ్యలో కట్ అవ్వకుండా రావాలి. తీగ పాకం అంటే చాలా ముదురు పాకం అవ్వాలన్నమాట. సో, నేనైతే చూడండి చూపిస్తున్నాను గదా! ఇక్కడ ముదురు పాకము ఎక్కడ గూడా కట్ అవ్వట్లేదు. తీగ స్ట్రెయిట్‌గా వస్తుందన్నమాట. అప్పటిదాకా మనము పాకం రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇందులో మనం పిండి యాడ్ చేసేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. విస్కర్‌తో కలపండి. గరిటెతో అయితే మళ్ళీ ఉండలు ఉండిపోతాయేమో. అందుకని విస్కర్‌తో బాగా స్పీడ్‌గా మంచిగా కలిపేసామనుకోండి ఉండలు లేకుండా పిండి బాగా కలిసిపోతుందన్నమాట. సో, పాకం వచ్చిన తర్వాతే పొయ్యండి. బాగా ముదురు పాకం, తీగ పాకం రావాలి. స్ట్రెయిట్‌గా రావాలి. మధ్యలో కట్ అవ్వకూడదు. మధ్యలో కట్ అయిందనంటే ఇంకా తీగ పాకం రాలేదనే అర్థము. సో, మధ్యలో కట్ అవ్వకుండా పాకం, తీగ పాకం వచ్చేలాగా చూడండి. చెయ్యి కాలుతుంటది. అయినా సరే ట్రై చేయాలి. కరెక్ట్‌గా రావాలి. ఆ తర్వాత మనం అందులో పిండి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని బాగా ఉడికేంత వరకు ఒక 4-5 నిమిషాల వరకు టైం పడుతుందండి. పిండి మొత్తం ఉడకడానికనమాట. అందులో మనకు మిక్స్ అయ్యి ఉండలు లేకుండా మిక్స్ అయ్యి ఉడకడానికి మనకు ఒక 4-5 నిమిషాలు పడుతుంది. చూసారు గదా! ఈ విధంగా ఉడకాలన్నమాట పిండి బాగా. బబుల్స్ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ఆయిల్ వేడవుతుంది గదా! ఆ ఆయిల్ ఇందులో ఒక్కొక్క గరిటె పోసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే బంద్ చేయకూడదు వేడైందని చెప్పి అస్సలు. మనకు ఈ షుగర్ పాకం నుంచి లాస్ట్ వరకు ఆయిల్ అయితే వేడి అవుతూనే ఉంటది. కావాలంటే మీరు సిమ్‌లో పెట్టుకోండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత. కానీ బంద్ చేయొద్దు గ్యాసు. నేనైతే బంద్ చేయలేదు చూడండి గ్యాసు ఆన్‌లోనే ఉంటుంది. సిమ్‌లో పెట్టేసాను. ఆయిల్ వేడవుతూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో మనం ఒక్కొక్క గరిటె ఆయిల్ పోసుకోవాలన్నమాట. చూడండి. ఒక గరిటె పోసిన తర్వాత ఆ ఆయిల్ అంతా పిండిలో కలిసేంత వరకు కలపాలి. తర్వాత నెక్స్ట్ గరిటె పోసుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా కలిసిపోతుంది ఆయిలు పిండిలోకి, పిండి ఆయిల్‌లోకి ఎలా అన్నా అనుకోండి. సో, మనకు పిండి బాగా ఉడుకుతూ ఉంటది. అప్పుడే గదా మనకు మైసూర్ పాక్ టెక్స్చర్ ఒస్తది. సో, ఒక్కొక్క గరిటె పోసుకొని మెల్లగా కలుపుకుంటూ తర్వాత ఇంకొక గరిటె మొత్తం ఆయిల్ ఫినిష్ అవుతుందండి. కొన్నిసార్లు ఆయిల్ మొత్తం ఫినిష్ అవ్వకముందే మనకు మైసూర్ పాక్ టెక్స్చర్ వచ్చేస్తుంది. నాకొచ్చేసింది ఈసారి. నేను ఆయిల్ మొత్తం ఫినిష్ అవ్వలేదు. ముందే వచ్చేసింది. కొంచెం లేట్ అయిందనమాట. నేను మెల్లమెల్లగా చేశాను గదా! అందుకని ముందే వచ్చేసింది. కానీ మొత్తం ఆయిల్ పోసేసి లాస్ట్‌కి గరిటె కలపకుండా అందులోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. కొంచెం పెద్ద ప్లేటే తీసుకోవాలి. నేను చిన్న చిన్న టిన్నులు తీసుకున్నాను గదా! మౌల్డ్స్. సో, కొంచెం ఇబ్బందే అయింది నాకు. చూసారు గదా! మంచిగా ఫ్లేవర్ ఒస్తుంటది. స్మెల్ ఒస్తుంటది. మైసూర్ పాక్ స్మెల్ ఒస్తుంటదసలు. మనం నెయ్యి గూడా యాడ్ చేసాం కాబట్టి ఎంత బావుంటుందో అసలు. పిల్లలకి తినడానికి గూడా బావుంటుంది. ఇంకా టెక్స్చర్ ఒచ్చేసింది చూడండి. చాలా బాగొచ్చింది. అయితే ఇప్పుడైతే మనము అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనం మౌల్డ్స్ తీసుకున్నాం గదా! మౌల్డ్స్‌లో గూడా కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ముందుగానే.
చూడండి వచ్చేసిందనమాట. అది మైసూర్ పాక్ టెక్స్చర్ అయితే వచ్చేసింది. నేనిప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కానీ ఆయిల్ మిగిలింది కదా! అని చెప్పేసి నేనింకా ఉంచినాననమాట. అంతే ఇంకేం లేదు. చూసారు గదా! చాలా బా వచ్చింది. ఇంకా నేను ఆయిల్ మొత్తం ఇందులోకి పోసి, ఇంకా నేను టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇప్పుడైతే బావుంది. మీరు పర్ఫెక్ట్ ఒస్తుంది. ఒకసారి ట్రై చేయండి చెప్పినట్టుగానే. ఒక కప్పు పిండికి మనము డబల్ తీసుకోవాలి ఏదైనా సరే. ఆయిల్ అయినా, షుగర్ అయినా. ఒక కప్పు తీసుకుంటే దానికి డబల్ తీసుకొని, ఇంక పాకం కరెక్ట్‌గా వచ్చిన తర్వాత మనం అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండి యాడ్ చేసుకోవాలి ఇంకా. అండ్ ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తెలుస్తుంది మనకి లాస్ట్‌కి మైసూర్ పాక్ టెక్స్చర్ వచ్చింది. ఆయిల్ వదిలేస్తుందన్నమాట మొత్తం పిండి. సో, తర్వాత మనం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను మొత్తం నీట్‌గా. సో, ఇప్పటికి మనకు అందులో ఆయిల్ ఉడుకుతూ ఉంటుంది. అంటే ఆయిల్ ఎక్కువైంది అని చెప్పేసి మనకు అంటే సైడ్‌కి ఆయిల్ చాలా ఎక్కువైంది అని కనిపిస్తుంటే మనం అనుకుంటాం, అయ్యో! ఆయిల్ ఎక్కువైంది ఎలా అని. కానీ అలా ఏమి ఉండదసలు. మొత్తం ఉడికిపోతుంది చూడండి. ఇందులోకి మౌల్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కూడా ఆయిల్ ఎలా ఉడుకుతుందో చూసారు కదా! సో, ఇలా ఉడికిన తర్వాత మొత్తం అబ్జర్వ్ అయిపోతుందనమాట. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కువ కనిపించిందని చెప్పేసి మనం టెన్షన్ పడకూడదు. అయ్యో! ఆయిల్ ఎక్కువైందని చెప్పేసి కూడా టెన్షన్ పడకూడదు. నేనైతే స్టార్టింగ్‌లో అంతే టెన్షన్ పడా. అయ్యో! ఆయిల్ ఎక్కువైంది ఇప్పుడేం చేయాలి అని తీసేసాను కొంచెం వరకైతే నేను. సో, అవసరం లేదు. లోపల ఉడుకుతుంటది చూడండి ఎలా ఉడుకుతుందో ఆయిల్. ఇంకా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కాసేపటికి పీసెస్ కట్ చేసుకోవాలి. కానీ నేను మర్చిపోయినాను కట్ చేయడము. కూల్ అవ్వనీలే అని చెప్పేసి పక్కకు పెట్టి హాయిగా కూర్చున్నాను. తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో! మైసూర్ పాక్ పీసెస్ కట్ చేయలేదే అని. హడావిడిగా వచ్చి కట్ చేసేసరికి ఆల్రెడీ గట్టిగా అయిపోయింది. ఇంకేడ గట్టి అయితది మొత్తం పొడి పొడి అయిపోయింది. ఇంకేం చేస్తాను సరేలే ఎట్లుంటే ఏముంది తినడానికే కదా! పొడైనా తినేదేనాయె, పీసెస్ ఉన్నా పొడి చేసుకొని తినేదేనాయె అని ఇంకా కట్ చేసేసాను తర్వాత అయితే. బావుంది. టేస్ట్ అయితే చాలా బావుంది. నెయ్యి యూజ్ చేశాం కాబట్టి నాకైతే నచ్చింది. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చిర్రని చేసినా, ఇంకెప్పుడన్నా ఈ వీడియో కోసం అని చేసినా సో, ఇలా అటర్ ఫ్లాప్ అయిద్దనమాట. ఎవ్వరు లేనప్పుడు చేసుకున్నామనుకోండి ఎంత బాగొస్తాయో అసలు. ఎప్పుడు అంతే గదా! మన ఇంటికి ఎవరైనా వచ్చిర్రంటే చాలు మొత్తం అటర్ ఫ్లాపు. ఇప్పుడు నేను వీడియో చేసి మీకు చూపిద్దాంలే అని చెప్పేసి వీడియో చేస్తుంటే అటర్ ఫ్లాపు. అంటే పీసెస్ కొంచెం పగిలిపోతున్నాయన్నమాట. లేట్‌గా కట్ చేశాను కదా! అందుకనే. ముందే కట్ చేసుంటే వచ్చాయన్నమాట. కొంచెం గట్టి పడ్డాక కట్ చేసేసరికి ఇగో పీసెస్ పగిలిపోతున్నాయి. కానీ బావుంది టేస్ట్. చూడండి మైసూర్ పాక్ అసలు ఎంత బావుందో అసలు. చాలా బావుంది చూడ్డానికి. నోరు ఊరిపోతుంది నాకైతే తినాలనిపిస్తుంది. మా చిన్నోడు ఎప్పుడెప్పుడు తిందామా అని నా ఎనకాల నిలబడి చూస్తా ఉంది. అమ్మ, మమ్మీ నీ వీడియో కంప్లీట్ చేస్తే నేను తింటాను తల్లి అన్నట్టుగా చూస్తుంది. నా నోరు అస్సలు ఊరుకోదన్నమాట. వెనక నుంచి మాట్లాడుతూనే ఉంది ఇప్పటికి గూడా. ఇంకా తర్వాత మనం కొంచెం బాగా మొత్తం కూల్ అయిన తర్వాత పీసెస్ అయితే ఒక డబ్బాలో పెట్టుకుంటే బావుంటుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. నేనైతే టేస్ట్ హ్మ్. చేశాను. సూపర్ అంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సూపరుంది. మంచిగుంది. పీసెస్ మాత్రం కొంచెం కానీ పగిలిపోయినాయి పీసెస్ అంతే. కరెక్ట్‌గా అదొక్కటే రాలే. డిసప్పాయింట్ ఉంది నాకు. ఇంకేం లేదు. చాలా వచ్చింది. మీరు ట్రై టేస్ట్ చాలా చేయండి బావుంది. ఒకసారి ఇంట్లో బా- ఖచ్చితంగా. చాలా బయట తినే బాగుంది కంటే కానీ బయట ఏ ఆయిల్ యూజ్ చేస్తారో హ్మ్. ఏంటో దీని మనకు తెలియదు హాల్ కదా! చూడాలి. సో, మన దీని ఇంట్లో హాల్ మంచి మంచి బాగుంది ఆయిలో హ్మ్. లేదంటే ఇంట్లో కానీ దీని యూజ్ హాల్ చేసుకొని చూడాలి. పిల్లలకి హ్మ్. తినిపిస్తే వాళ్ళకి గూడా హ్యాపీగా ఫీల్ అయితారు. ఇంట్లో చేసిందే బావుంది. తిన్నట్టుంటది. బయట ఇట్లా స్టాక్ పీసెస్ ఉంటుంది. ఉంటేనే ఎన్ని మా రోజులైతదో మమ్మీ అయితే చేసి. షాక్ టేస్ట్ కూడా అయిపోతుంది డిఫరెంట్ ఇట్లా వస్తుంది. కానీ పీసెస్ ఇంట్లో టేస్ట్ అయిపోయినాయని ఫ్రెష్‌గా తెలిసి చాలా ఎందుకో బావుంటుంది. చాలా గిన్నె ఒకసారి మీరు ట్రై పెట్టేసింది కదా చేసి కొంచెమే చూడండి. పెట్టాలి ఎంత హ్మ్. బావుంటుందో అసలు. చాలా నాకైతే గిన్నె నచ్చింది. సో, మా చిన్నుగాడు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. ఇంక నేనైతే ఒక డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసానన్నమాట కూల్ అయిందని. ఒక్క రోజులో ఫినిష్ చేస్తారండి ఆ డబ్బా. పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ వరకు అది ఫినిష్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు హాయిగా కూర్చుంటారు. తప్పితే అప్పటిదాకా వాళ్ళు మనశ్శాంతిగా పడుకోరంటే పడుకోరిగ అంతే. ఇది మాత్రం పక్కా. ఆ డబ్బా నిండా పెడితే మొత్తం ఫినిష్ చేసిందాకా హాయిగా ఉండరస్సలు వాళ్ళు. నన్ను ప్రశాంతంగా ఉండనీయరు. మమ్మీ మైసూర్ పాక్ అని ఒకటే గోల ఇగ. సర్లే మొత్తం ఫినిష్ అయిందాక వదలరని చెప్పేసి నేను సరే అంటానిగ. వాళ్ళు మొత్తం ఫినిష్ చేస్తారు. సో, ఇగ ఇదే ఈరోజు మా మైసూర్ పాక్ వీడియో. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.